శ్రీ గురు చరిత్ర 51వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవేయండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాను శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నానని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? తాము అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది. ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరు ఈ గ్రామంలో విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అని మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అగ్నులము, దీనులము. మాకు మీరు తప్ప వేరు దిక్కులేదు. మమ్మల్ని విడిచిపెట్టి పోవటం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచిపోతుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్లకు సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు. బిడ్డలారా, మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము. నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలో మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. కానీ స్థూల దృష్టికి మాత్రము మేము శ్రీశైలం వెళ్ళినట్టు ఇక్కడ లేనట్టు కనిపిస్తాము. కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహము లేదు. మా భక్తుల పాలిట ప్రత్యక్షం కానిదెప్పుడు. ఈ గంధర్వపురంలో భక్తులు యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించువాడు కోరినది ఏదీ లభించదు. మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వథ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చట పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చట చింతామణి అనబడు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం వల్ల సర్వ విఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్ట తీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది. 3 కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలకు పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు ఆధీనమవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకున్నందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్టు కనిపిస్తాము. కానీ అదృశ్యంగా ఇక్కడ భక్తులకు నిత్యం ప్రసన్నమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తన పాదుకలు మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవిను, నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్థానిక భక్తులు మా 5గురిని శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్థానిక భక్తులు మా 5గురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కరుగరమయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తరువాత వారి పాదాలను ధ్యానిస్తూ తిలుగు వెళ్ళిపోయారు. అటు తర్వాత జరిగినది చెబుతాను విను. వెనక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్యనామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు. మాఘమాసము కృష్ణపక్షము. ప్రతిపద పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా 4గురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము. అప్పుడు ఆయన, మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునులో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మేము నివ్వెరబోయాము.
ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కుంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు, ప్రియ శిష్యులారా, మీరిలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలిచి మేము అక్కడ గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము. పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనామ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు, నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. ఈ కథామృతం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేము అచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగిపోతున్న కనుచూపు మేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతల ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకు వచ్చి, అయ్యా, ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూశాము. వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో, మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై వారికి కొట్టుకొని వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపంలో కదలీవనం వెడుతున్నాము, కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గంగాపురంలోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెబుతూ ఉండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకు వచ్చాయి. శ్రీగురుని ఆదేశం మేరకు ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా 1 ఇచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వపురంలోని మఠం చేరుకున్నాము. శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహస్వామి సరస్వతి యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించారు. ఆయన్ను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయాలై అవతారమూర్తి సామాన్య మానవుని కాదని తలచడం ఎంతటి అపాచారమో వారికి అర్థమైంది. అందరూ ఆ సర్వగతుని సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగారు. సిద్ధయోగి స్వామికి శిష్యులందరూ ఉండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు. వేరే కాక ఆ శ్రీశైల యాత్రా సమయంలో సాయం దేవుడు, నందిశర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు. దీనిని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను. అంతేకాని గురుమహిమను పూర్తిగా వివరించడం మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వల్ల సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి అన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.